హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు నేను వీడియోలో పవర్ బిఐ సర్వర్ గురించి చెప్పబోతున్నాను. లైక్ ఇప్పటిదాకా మనం లాస్ట్ వీడియోస్ వరకు పవర్ బిఐ డెస్క్టాప్ ఎట్లా వర్క్ అవుతుంది, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, శాంపిల్ డాష్బోర్డ్ ఎట్లా డిజైన్ చేయొచ్చో సో అందులో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ రిపోర్ట్ మీరు డిజైన్ చేసిన తర్వాత సర్వర్ లోకి ఎట్లా పుష్ చేయాలి అండ్ మనం వెబ్సైట్స్ లోకి ఎట్లా ఎంబెడ్ చేయాలి అండ్ షెడ్యూల్ రిఫ్రెష్ ఎట్లా షెడ్యూల్ చేయాలి అని చెప్పి నేను అది చూపించబోతున్నాను. సో దానికోసం మీరు app.powerbi.com అని చెప్పి ఒక సైట్ ఉంటుందండి. సో యూ హ్యావ్ టు రీడైరెక్ట్ టు దాట్. సో app.powerbi.com మీరు ఈ సైట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు లాగిన్ అడుగుతుంది. సో యూ హ్యావ్ టు లాగిన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్ విచ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దెన్ యూ కెన్ ఆల్సో లాగిన్ త్రూ దాట్. లెట్ మీ గివ్ యూ హియర్. సో వన్స్ అండి నేను ఒక పాయింట్ చెప్పబోతున్నాను లాగిన్ అయ్యే ముందు. సో మనం ఒకవేళ మీ ఓన్ గా మీరు ఒక పవర్ బిఐ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే యూ షుడ్ బి ద అడ్మిన్ అనమాట. సో మీరు ఒక అడ్మిన్ అకౌంట్ గా క్రియేట్ చేసుకోవాలి. నార్మల్ మెయిల్ తో కూడా మీరు డైరెక్ట్ గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ మెయిల్ తో మీరు పబ్లిష్ చేయలేరు. ఒకవేళ మీరు ఏదైనా రిపోర్ట్స్ క్రియేట్ చేసి పబ్లిష్ చేసినా కూడా లింక్స్ అనేది జనరేట్ అవ్వనమాట. సో యూ కెనాట్ మేక్ ఏ లింక్స్ ఆఫ్ దట్. సో దానికి నీడ్ టు హ్యావ్ ఎ అడ్మిన్ పర్మిషన్. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ ఒక అడ్మిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే ఒక గ్లోబల్ అకౌంట్, ఒక మొత్తం అన్ని ఆథరైజ్డ్ అకౌంట్ ని నేను మీకు లాగిన్ అయి చూపిస్తున్నాను. నా 2-factor authentication అండి. ఒకవేళ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ సైన్ ఇన్ అయినా కూడా నాకు కోడ్ క్లిక్ చేస్తే కానీ, మీరు కోడ్ టైప్ చేస్తే కానీ లాగిన్ అవ్వదు. సెక్యూర్ పర్పస్ కోసం నేను పెట్టుకున్నాను, మీరు కూడా యూ కెన్ డూ దాట్. సో ఇదండి నా యాక్చువల్గా పవర్ బిఐ సర్వర్ లాగిన్ అయితే ఇది హోమ్ పేజ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు వెల్కమ్ నోట్ ఉంటుంది అండ్ ఇవన్నీ మీరు సపోజ్ మీరు ఒక దీనికి స్టార్ట్ అయినట్టుంటే లైక్ పవర్ బిఐకి మీరు ఫ్రెషర్ గా ఉంటే కనుక సో ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి కొన్ని లాట్ ఆఫ్ శాంపుల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక అనాలిటిక్స్ ఎట్లా చేయాలి, శాంపుల్ వీడియోస్ కానీ, ట్యూటోరియల్స్ అన్ని, రిపోర్ట్స్ కానీ ఎట్లా ఎంత బాగా విజువలైజ్ చేయొచ్చు, సో ఇట్లాంటి రిపోర్ట్స్ అన్నిటిని మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్స్ ద్వారా కూడా మీరు రిఫరెన్సెస్ తీసుకుని లైక్ మీ ఓన్ గా మీరు ఒక కొత్త ఐడియాస్ తో విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట డేటాని. అండ్ కొంచెం కిందకు వస్తే ఇక్కడ రీసెంట్స్, ఫేవరెట్స్, షేర్డ్ విత్ మీ మై యాప్స్ అని చెప్పి ఉంటాయి. సో రీసెంట్స్ అంటే రీసెంట్ గా మీరు ఏమి యాక్సెస్ చేశారో, ఏ రిపోర్ట్ అయితే యాక్సెస్ చేశారో ఆ రిపోర్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయండి. అండ్ ఫేవరెట్స్ లో ఇక్కడ సపోజ్ ఈ రిపోర్ట్ నేను ఫేవరెట్ గా పెట్టుకుంటే, అంటే ఐ థింక్ మీకు తెలుసుంటుంది రెగ్యులర్ వర్డ్. సో ఫేవరెట్స్ క్లిక్ చేస్తే సో అది మీకు ఇక్కడ ఏవైతే ఫేవరెట్స్ రిపోర్ట్ ఉంటాయో అది మీరు తీసుకోవచ్చు. అండ్ షేర్డ్ విత్ మీ, సపోజ్ మీ కొలీగ్స్ ఎవరైనా మీతో ఒక రిపోర్ట్ షేర్ చేయాలనుకుంటే లింక్ కాకుండా ప్రైవేట్ గా, అంటే ఒక డేటా వైలేషన్ అవ్వకుండా, డేటా ఎక్స్పోజ్ అవ్వకుండా బయటికి, సో అట్లా ఇంటర్నల్ గా షేర్ చేయాలనుకుంటే మీ ఈమెయిల్ ఐడితో అక్కడ షేర్ చేసుకోవచ్చు. నేను చెప్తాను ఎట్లా షేర్ యాక్సెస్ ఇవ్వాలని కూడా. అండ్ మై యాప్స్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అండి మై యాప్స్ అనేది. సో మన దగ్గర మనం చేసిన ఏవైతే మన వర్క్ స్పేస్ లో ఉన్న రిపోర్ట్స్ అన్నిటిని ఒక అప్లికేషన్ లాగా పవర్ బిఐలోనే మనం తయారు చేయొచ్చు. సపోజ్ నావిగేషన్స్ ని అది నీకు చూపిస్తాను ఎట్లా. కాకపోతే ఆ యాప్స్ అనేది మీకు ప్రీమియం అకౌంట్ కి సపోర్ట్ అవుతుందండి. సో లైక్ ప్రో అకౌంట్ కి అయితే సపోర్ట్ అవ్వదు. బట్ నేను యాక్చువల్లీ ఇక్కడ ప్రీమియం అకౌంట్ ని ట్రయల్ వర్షన్ తీసుకున్నాను 60 days. మీకు కూడా ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రీమియం పర్ యూజర్ ట్రయల్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు క్లిక్ చేయగానే యాక్టివేట్ ప్రీమియం అకౌంట్ అని చెప్పి ట్రయల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కావాలంటే 60 days యాక్టివేట్ చేసుకోవచ్చు అండి అది. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ ట్రయల్ వెర్షన్ లో ప్రీమియం యూజర్ లో కంప్లీట్ మనకి పవర్ బిఐ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ అనేది మనకి యాక్సెసిబిలిటీస్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ సో 1 by 1 నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అండి. లైక్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటుందని చెప్పినట్టు ఫేవరెట్స్, రీసెంట్ అంటే రీసెంట్ ఫైల్స్ గా మీరు ఏదైతే చేశారో అంటే క్రియేట్ అని కొట్టేసి ఇక్కడ క్రియేట్ లో
ఇక్కడ 2 రకాల ఇక్కడ ఐ మీన్ మీరు ప్రెజెంట్ ఇప్పటిదాకా డెస్క్‌టాప్ నుంచి పవర్ బిఐ రిపోర్ట్స్‌ని జనరేట్ చేశారు. సో, అలాగే సర్వర్ నుంచి కూడా లైక్ ఎమర్జెన్సీ కేసెస్‌లో డెస్క్‌టాప్ అవైలబుల్‌గా లేనప్పుడు సర్వర్ లైక్ పవర్ బిఐ సర్వర్‌లో కూడా మీరు మాన్యువల్‌గా డమ్మీ డేటా ఎంటర్ చేసుకొని ఒక శాంపుల్ రిపోర్ట్స్‌ని తయారు చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సెట్స్ ఉంటాయి కదండీ. సో, ఆల్రెడీ మీకు ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసి పబ్లిష్ చేసి ఉంటారు ప్రీవియస్‌గా. సో, అలాంటి ఆ డేటా సెట్స్‌ని యూజ్ చేసుకొని కూడా మీరు కొత్తగా రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో. సో, ఇక్కడ ఇఫ్ లుకింగ్ ఫర్ ఎక్సెల్ వి ఆర్ యాడింగ్ ఇట్ సూన్ అండ్ టిల్ దెన్ యూజ్ పేస్ట్ ఆర్ మాన్యువల్లీ ఎంటర్ డేటా టు కనెక్ట్ టు మోర్ డేటా సోర్సెస్ డౌన్లోడ్ ఫర్ డెస్క్‌టాప్. సో, ఇక్కడ మనకి వాడు ప్రొవైడ్ చేసిందల్లా ఓన్లీ డేటా సెట్స్ నుంచి డేటా అండ్ మాన్యువల్ ఎంటర్ డేటా అన్నమాట. సో, ఎక్సెల్‌ని కూడా వాళ్ళు త్వరలో యాడ్ చేస్తున్నారు ఈ ఫీచర్స్‌ని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు కొత్తగా అంటే ఎక్సెల్‌లో ఏదైతే డేటా ఉందో కాపీ పేస్ట్ కావాలి అంటే సో, ఆ డేటాని మీరు కాపీ పేస్ట్ చేసుకొని మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడేమో ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ ఎగ్జిస్టింగ్ నుంచి డేటా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది నేను చూపిస్తాను మీకు వన్స్ ఓవర్‌వ్యూ అయిన తర్వాత. అండ్ డేటా సెట్స్. సో, డేటా సెట్స్ అంటే డేటా బేసెస్ అండి. సో, లైక్ ఇప్పుడు నేను పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఒక ఎక్సెల్ సోర్స్‌ని తీసుకొని నేను రిపోర్ట్ జనరేట్ చేశాను. సో, ఇక్కడ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఎక్సెల్ సోర్స్, నెక్స్ట్ దాని నుంచి వచ్చిన రిపోర్ట్. సో, 2 పాయింట్స్ ఉంటాయి. ఓకే. పవర్ బిఐ సర్వర్‌లో ఈ 2 సెపరేట్‌గా చూపిస్తామండి. ఒకటి డేటా సోర్స్‌ని ఒక డేటా సెట్ అంటాము. రిపోర్ట్ అంటాం. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం 2 రిపోర్ట్‌లు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ 2 రిపోర్ట్‌లకి 2 డేటా సెట్స్ ఉంటాయి కదా జనరల్‌గా. సో, ఆ 2 డేటా సెట్స్‌ని ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. ఇదేమో టెస్ట్ డమ్మీ శాంపుల్ డాష్‌బోర్డ్ అండ్ డెమో ఇదొకటి. ఈ 2 డిఫరెంట్ డేటా సెట్స్ అన్నమాట. ఇది రిపోర్ట్స్ కాదండి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది జస్ట్ ఓన్లీ డేటా సెట్స్ అన్నమాట. సో, వీటితో మనం ఏం చేయొచ్చు? నాకు ఈ డేటా సెట్‌తో నేను ఇంకో రిపోర్ట్ తయారు చేయొచ్చు. సో, మనం ఎగ్జిస్టింగ్ ఉన్న రిపోర్టే కాకుండా కొత్త రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే క్రియేట్ రిపోర్ట్, అనలైజ్ ఇన్ ఎక్సెల్, క్రియేట్ పేజినేటెడ్ రిపోర్ట్, సెట్టింగ్స్, ఈ పీవీఎక్స్ ఫైల్ దీని నుంచి ఏదైతే రిపోర్ట్ చేసామో ఆ రిపోర్ట్ ఐ మీన్ లైక్ ఈ డేటా సెట్ ని మనం పీవీఎక్స్ ఫైల్ లో డౌన్లోడ్ చేసుకుని పవర్ బై డెస్క్టాప్ లోనే విజువలైజ్ చేయొచ్చు. సో, ఈ డేటా సెట్ ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి? ఇందాక నేను చెప్పాను చూసారా షేర్డ్ విత్ మీ అని. సో, ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ క్లిక్ చేస్తే ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి? ఎవరెవరికి ఉండకూడదు అని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యాడ్ యూజర్ కొడితే సో, ఆ యూజర్ నేమ్ సంబంధించిన యాక్సెస్ అనేది తను తీసుకుంటాడు. సో, అండ్ ఇదండి క్రియేట్ రిపోర్ట్ అంటే మీరు ఈ డేటా సెట్ నుంచి ఇవ్వండి. క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ మీకు డెమో డేటా ఆల్రెడీ నేను డేటా ఉంది ఇక్కడ. సో, పాత రిపోర్ట్ ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది. దీని నుంచి కొత్త రిపోర్ట్ నేను జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్ లో ఎలా అయితే రిపోర్ట్ జనరేట్ చేయడానికి టూల్స్ ఉంటాయో లైక్ ఫిల్టర్స్ అని, విజువలైజేషన్స్ అని, ఫార్మాట్ ప్యాన్స్ అని ఉంటాయో సో, వాటిని అవే ఇక్కడ ఉంటాయండి. లైక్ సేమ్ మీరు ఎనీథింగ్ లైక్ బటన్స్ గాని, షేప్స్ గాని సో, ఆల్ ఆర్ అవైలబుల్ అన్నమాట. సో, ఇక్కడ మీరు కావాలంటే మొత్తం కంప్లీట్ విజువలైజ్ చేసుకోవచ్చు డెస్క్‌టాప్ మీద. ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటంటే అండి, మీకు మాక్సిమం ప్రిఫర్ చేయాల్సింది డెస్క్‌టాపే అండి. ఎందుకంటే సో, వన్స్ ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేసి డెస్క్‌టాప్ సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత అది ఒక రిపోర్ట్‌ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ ఉంటుంది. సో, ఇన్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్‌లో. సో, అలాంటి కేసెస్‌లో ఏమవుతుందంటే లైక్ అంటే ఎవరెవరు ఏ ఎడిట్లు చేస్తున్నారో తెలీదనమాట. ట్రాకింగ్ అనేది ఉండదు. ఇప్పుడు పవర్ బై డెస్క్‌టాప్‌లో చేసిన తర్వాత పుష్ చేసినప్పుడు లాస్ట్‌గా ఎవరైతే చేంజెస్ చేసారో అదే కనిపిస్తాయి. సో, మనం రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్‌లో సర్వర్‌లో ఉన్న ఎడిటింగ్స్ అనేది మనం చేయలేం. ఓకే. సో, అలా కావాలంటే మీరు అంటే పర్సనల్‌గా గాని సపోజ్ ఎమర్జెన్సీగా లైక్ డెస్క్‌టాప్ అవైలబుల్‌గా లేనప్పుడు మోడిఫికేషన్స్ చేయాలంటే మీరు రిక్వెస్ట్ రైజ్ చేసుకొని మీరు మోడిఫై చేసుకోవచ్చనమాట కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌తో. సో, ఈ విధంగా కంప్లీట్‌గా రిపోర్ట్ అనేది జనరేట్ ఆల్ ఫీచర్స్ ఏవైతే డెస్క్‌టాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయో అవి ఫీచర్స్ సర్వర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. సో, ఈ డేటాతో మీరు విజువలైజ్ చేసుకోవడం గాని సపోజ్ ఇదిగో డేట్ ఫిల్టర్‌ని పెట్టడం అండ్ ఏ స్లైడ్స్ సో, కంప్లీట్‌గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్ ఫీచర్స్ ఉంటాయండి మీకు. ఏమి ఇబ్బంది అండ్ ఫిల్టర్ బై ఈ లొకేషన్‌కి సంబంధించిన మ్యాప్స్ గాని చూసారా ఇక్కడ లొకేషన్ ఉంది. మ్యాప్ బబుల్స్ కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా మీరు రిపోర్ట్ జనరేట్ చేసుకుంటారు. రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫైల్‌లోకి వెళ్లి సేవ్ చేస్తే సో, ఈ రిపోర్ట్ అనేది సర్వర్‌లో సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిన రిపోర్ట్‌ని మనం లింక్ అనేది జనరేట్ చేయొచ్చనమాట. సపోజ్ ఇప్పుడు నేను పవర్ బిఐ డెస్క్‌టాప్ కాకుండా సర్వర్‌తోనే చూపిస్తానండి. ఎట్లా లింక్ అనేది జనరేట్ చేయాలి. 2 సేమ్. సో, ఇక్కడ శాంపుల్ డాష్‌బోర్డ్. ఇప్పుడు నేనేం చేశాను డాష్‌బోర్డ్‌ని డేటా సెట్ నుంచి రిపోర్ట్‌ని క్రియేట్ చేస్తున్నా.
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సెట్. నేను కొత్తగా డేటా సెట్ ఇంపోర్ట్ చేసుకోలేదు, కొత్తగా క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో శాంపుల్ డాష్ బోర్డ్. ఓకే, సపోజ్ ఒక హైట్. ఓకే ఫైన్, బోల్డ్ బోర్డ్. Text is white. ఓకే, సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఒక ఫిల్టర్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను లెఫ్ట్ సైడ్ లో. అండ్ లొకేషన్ ఆల్రెడీ విజువలైజ్ చేశాం కాబట్టి ఒక సైడ్ లో పెట్టుకుంటున్నాను నేను. సో లొకేషన్ డీటెయిల్స్. అండ్ ఈ లొకేషన్ కలర్ఫుల్ గా చూపించాలంటే కూడా లెజెండ్స్ పెట్టుకుని, నెంబర్ ఆఫ్ యూజర్స్ వైజ్ గా సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్న సైజ్ పెట్టుకుంటే లెజెండ్ ఆఫ్ చేసుకుని, అంటే డిఫరెంట్ విజువల్స్ అన్నిటిని మీరు చూసుకోవాలన్నమాట ఇట్లా. అండ్ బబుల్ సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ. సో ఈ విధంగా మీరు ఎలా అయితే మీరు అందులో చేస్తున్నారో సో సేమ్ అలాగే మీరు ఇందులో సర్వర్ లో కూడా మీకు స్కోప్ ఉంటుంది డెవలప్ చేయడానికి రిపోర్ట్స్. సపోజ్ నేను ఇది ఒక రిపోర్ట్ అనుకుంటే దీన్ని నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఓకే, రిపోర్ట్ నేమ్ శాంపుల్ సర్వర్ రిపోర్ట్. ఓకే, సో వన్స్ దీన్ని చేసిన తర్వాత ఓకే రిపోర్ట్ సేవ్ అయిపోయింది. ఓకే, వన్స్ రిపోర్ట్ సేవ్ అయిన తర్వాత ఏం చేయాలి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూపించాను, అంటే రిపోర్ట్స్ ని ఎలా పబ్లిష్ చేయాలి అని చెప్పి. జస్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ రిపోర్ట్ లో క్లిక్ చేస్తే 3 పాయింట్స్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. షేర్ పాయింట్ ఆన్లైన్, వెబ్సైట్ ఆర్ పోర్టల్, పబ్లిష్ టు వెబ్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఎవరైతే యూజర్స్ షేర్ పాయింట్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర ఒక క్రెడెన్షియల్ తీసుకుని అక్కడ షేర్ చేసుకోవడం. లేకపోతే మీ ఆర్గనైజేషన్ కానీ క్లయింట్ ఆర్గనైజేషన్స్ లో కానీ ఎవరైతే వాళ్ళ ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీస్ పవర్ బిఐ మెయిల్ ఐడీస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ వరకే మీరు పబ్లిష్ చేసేటట్లు అనమాట. వాళ్ళ వెబ్సైట్ లో ఎంత సెక్యూర్డ్ గా ఉంటే, సపోజ్ వాళ్ళ డేటా అనేది బయటకు ఎక్స్పోజ్ చేయకుండా ఇంటర్నల్ గానే ట్రాక్ చేద్దాం అనుకుంటే కనుక వెబ్సైట్ ఆర్ పోర్టల్ అనమాట. అలా కాకుండా అది డేటా అనేది ఎవరైనా చూడొచ్చు అంటే కనుక టు ద గ్లోబల్లీ. సో పబ్లిష్ టు వెబ్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్. వన్స్ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎంబెడ్ క్రియేట్ అండ్ ఎంబెడ్ కోడ్ అని ఉంటుంది. అండ్ క్రియేట్ పబ్లిష్ కొడితే సో లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్ అనమాట. సో లైక్ వెన్ ఎవర్ యు ఆర్ లైక్ ఈ లింక్ తీసుకెళ్ళి మీరు డెవలపర్స్కి ఇస్తే వాళ్ళు కావాల్సిన చోట ఎంబెడ్ చేస్తారు. సో ఇదండి మామూలుగా ఈ డేటా సెట్స్ నుంచి కూడా ఈ విధంగా మీరు రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ గోల్స్ అనమాట. సో యూస్ స్కోర్ కార్డ్స్ ట్రాక్ అండ్ మెజర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ రిలేటెడ్ గోల్స్ అండ్ సబ్ గోల్స్. సో ఈ విధంగా లైక్ ఇదేంటంటే మీరు చేసిన సపోజ్ మీరు ఏదైనా టార్గెట్ అనేది పెట్టుకున్నారనుకోండి. సపోజ్ లెట్ us say స్కోర్ కార్డ్ నేమ్ ఇస్ టెస్ట్. Create new workspace name. Workspace name also test. Premium per user, sensitivity level, okay, create. ఓకే, నౌ మనకి ఇక్కడ ఒక గోల్ అనేది ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ వర్క్ స్పేస్ ని ఆ వర్క్ స్పేస్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకోవడం అనమాట. సో లైక్ గోల్ నేమ్ మనం ఒక అంటే మన గోల్ తయారు చేయాలి, గోల్ లైక్ క్రియేట్ చేయాలి అంటే ఒక కంప్లీట్ ఒక పర్సనల్ టెస్ట్ వర్క్ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. సో టెస్ట్ గోల్ ఎవరైతే మీరు ఆధార్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే లైక్ ఇక్కడ నంబర్ ఆఫ్ మనకి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చే ట్రాకింగ్ అనమాట. సపోజ్ ఏదైనా నంబర్ ఆఫ్ యూజర్స్ ఎన్ని హిట్ అయినాయి, లైక్ ఎంతమంది విజువలైజ్ చేశారు, ఎంతమంది చూసారు ఆ పర్టికులర్ రిపోర్ట్ ని, లేకపోతే ఆ డేటాకి ఎంత రెస్పాన్సెస్ వచ్చినాయి అని చెప్పి ఒక టార్గెట్ లాగా మనం ఇచ్చుకుంటాం అనమాట ఇక్కడ. సో కరెంట్ వాల్యూ వచ్చేసి ఒక సపోజ్ ఒక 12 ఇచ్చి టార్గెట్ ఒక 20. స్టేటస్ ఇక్కడ మీరు కావాలంటే ఆన్ ట్రాక్, ఎట్రిస్కా, బిహైండ్, ఓవర్ జూనా అట్లా అనమాట. ప్రజెంట్ అయితే ఆన్ ట్రాక్ అనుకుని ఏ రోజు స్టార్ట్ అవ్వాలి ఏ రోజు ఎండ్ అవ్వాలి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్.
సో ఇక్కడ ఆన్ ట్రాక్ అనమాట. సో మనకి ఏదైతే ఎవరెవరైతే రిపోర్ట్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నారో సో అది ఆ వాల్యూస్ ని ఇక్కడ మీకు రీచ్ అవుతూ ఉంటుంది. వాల్యూ 20 రీచ్ అవగానే కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా గోల్స్, ఈ గోల్స్ వచ్చేసి మీకు రెగ్యులర్ న్యూగా ఇంట్రొడ్యూస్ చేశారండి. సో లైక్ మీకు రెగ్యులర్ ఆర్గనైజేషన్స్ లో వచ్చినప్పుడు గోల్స్ అనేది పెద్దగా వాడరు. అండ్ సో ఈ విధంగా అంటే ఎలా అయితే మీ వర్క్స్ అనేది ట్రాక్ చేసుకోవాలో, లైక్ ఒక పర్టికులర్ రిపోర్ట్ అనేది ఎక్కడెక్కడికి వెళ్ళింది, డిప్లాయ్మెంట్ చేసినప్పుడు టెస్ట్కి వెళ్ళిందా, ప్రొడక్షన్కి వెళ్ళిందా, లైక్ ఎంతమంది యాక్సెస్ చేశారు, ఎవరెవరు అప్రూవ్ చేశారు, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, సో ఇలాంటివన్నీ రికార్డ్ టెస్ట్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు గోల్స్ లో. అండ్ ఇక్కడ యాప్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేసాను. సో ఇక్కడ యాప్స్ అంటే నేను మీకు ఎలా క్రియేట్ చేయాలో యాప్ అనేది చెప్తాను. లైక్ ఆ యాప్ మనం ఒక వర్క్ స్పేస్ లో ఉన్న ఆల్ రిపోర్ట్స్ ని ఒక కమ్స్ అండర్ ద వన్ గ్రూప్ లాగా మనం చేసి క్లయింట్ కి ఈజీగా చేయొచ్చు. సపోజ్ 1 సెకండ్. సో ఈ యాప్స్ నేను కాన్సెప్ట్ మీకు వర్క్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తానండి. సో షేర్డ్ విత్ మీలో నేను ఏదైతే ఒకటి క్రియేట్ చేశాను సార్ ఇప్పుడు గోల్ అనేది, ఆ గోల్ ఆల్రెడీ నాకు నేనే క్రియేట్ చేశాను కాబట్టి అది నాకు షేర్ అయింది అనమాట. సో లైక్ నా నేమ్ మీద వచ్చింది. సో అందుకని కనిపించింది షేర్ విత్ మీ అనేది. లర్న్ అంటే సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డాక్యుమెంటేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ లైక్ వెబినార్ జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్ వెబినార్స్, వాటికి అటెండ్ అవ్వచ్చు, ఫ్రీ వెబినార్స్. అండ్ సో ఇట్లా ఈ విధంగా మీరు డౌట్స్ ఉన్న ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు పవర్ బై కమ్యూనిటీలో. మీకు ఏదైనా కొత్త ఫీచర్స్ కావాలంటే కనుక ఐడియా షేర్ చేస్తే సో ఆ ఐడియాని బేస్ చేసుకుని ఎంతమంది అయితే రేటింగ్ ఇచ్చారో ఆ ఐడియాకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట వాళ్ళు. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ వర్క్ స్పేస్ అండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను చెప్పిన ఇక్కడ వర్క్ స్పేస్ అంటే ఒక ఫోల్డర్ లాగా ట్రీట్ చేయాలన్నమాట. సపోజ్ మై వర్క్ స్పేస్ అనేది మై కంప్యూటర్ లాగా, అంటే మై కంప్యూటర్ అనేది సపోజ్ ఒక ఫోల్డర్ అనుకుంటే మనం ఏదైతే రిపోర్ట్ డెవలప్ చేసామో అది మై వర్క్ స్పేస్ లో నేను డెవలప్ చేస్తాను. కానీ కరెంట్ ఆర్గనైజర్ లైక్ ఎనీ ఎంఎన్సీ ఆర్గనైజేషన్ కానీ కంప్లీట్ పవర్ బిఐ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మై వర్క్ స్పేస్ ని యూజ్ చేయకుండా వాళ్ళకి సెపరేట్ గా క్రియేట్ చేసుకుంటారండి. ఓన్ కొత్త వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే టెస్ట్ కో వర్క్ స్పేస్ ఉంటుంది, లైక్ ప్రొడక్షన్ కో వర్క్ స్పేస్ ఉంటుంది, సో లైక్ పైప్ లైన్ కో వర్క్ స్పేస్ ఉంటుంది. లైక్ ఏదైతే మీ రిపోర్ట్ ని పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రిపోర్ట్ ఏ వర్క్ స్పేస్ లో పబ్లిష్ చేయాలి అని చెప్పి మీకు ఒక మేనేజర్ చెప్తారు కదా, ఆ మేనేజర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆ పర్టికులర్ వర్క్ స్పేస్ లోనే మీరు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. లేకపోతే సపోజ్ ఏదైనా టెస్ట్ లో బదులు ప్రొడక్ట్ లో చేశారు అనుకోండి, కంప్లీట్ డేటా కొలాప్స్ అవుతుంది. సో ఇట్స్ మేము మీ జాబ్ కి ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. సో అందుకని జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసి ఏ వర్క్ స్పేస్ అయితే వాళ్ళు చేద్దాం అంటున్నారో అదే వర్క్ స్పేస్ లో మీరు పబ్లిష్ చేయాలి. సో ఇక్కడ నేను సో నా ఆర్గనైజేషన్ కాబట్టి నేను మై వర్క్ స్పేస్ లోనే అన్ని పబ్లిష్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో 3 రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి నేను రీనేమ్ చేస్తున్నానండి. లైక్ ఓకే, ఇది యాక్చువల్లీ నేను పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి లైక్ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి తీసుకున్నాను కదా, సో అందుకని ఇక్కడ రీనేమ్ ఆప్షన్ అనేది ఇక్కడ లేదు. మేనేజ్ పర్మిషన్ సెట్టింగ్స్, యా ఇక్కడ సెట్టింగ్స్ ఫర్ ఎ డెమో. ఓకే, ఐ కెన్ రైట్ ఇట్ శాంపుల్ 1 అని రాసి సేవ్ చేసేయండి. ఓకే, ఇక్కడ నాకు శాంపుల్ 1 అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నా ఇంకోటి శాంపుల్ 2 అని రాసుకోండి. అంటే ఒక వర్క్ స్పేస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఒక ప్రాజెక్ట్ అయితే కనుక ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక అప్లికేషన్ లో డిస్ప్లే చేయాలి. లెట్ మీ షో యూ హౌ టు. ప్రెసెంట్ అయితే నేను చేసింది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క రిపోర్టు ఒక్కొక్క రకమైన డేటా, ఒక్కొక్క రకమైన విజువలైజేషన్స్ ఉంటాయి. మూడింటికి సంబంధించిన 3 వేరే ప్రాజెక్టులు అనుకుంటే ఓకే. సో ఇక్కడ మనం రియల్ టైంలో ఏం చేస్తాం అంటే ప్రాజెక్ట్ ఒక వర్క్ స్పేస్ ఉంటుందండి. ఓకే, ఒక ప్రాజెక్ట్ కి చేసిన వర్క్ స్పేస్ రిపోర్ట్స్ అదే ప్రాజెక్ట్ ఉన్న వర్క్ స్పేస్ లోనే మీరు డిప్లాయ్ చేయాలి, వేరే ప్రాజెక్ట్ లో చేయకూడదు కదా. సో ఇక్కడ నేను ఈ 3 ఒక ప్రాజెక్ట్ లో అనుకుంటున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ఒక ప్రాజెక్ట్ ని క్లయింట్ కి అన్ని లింక్స్ ని మనం ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే ఒక 100 రిపోర్ట్లు ఉంటే 100 రిపోర్ట్స్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే హీ విల్ గెట్ ఇరిటేషన్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని యాప్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, లైక్ ఈ వర్క్ స్పేస్ మొత్తాన్ని మనం ఒక అప్లికేషన్ గా తీసుకుంటే అది ఎట్లా విజువలైజ్ అవుతుంది చూపిస్తాను ఇక్కడ మీకు. 1 సెకండ్. సో ఐ థింక్ ఓకే, నేను ఇంకొక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలండి. లైక్ ఇందులోనే అంటే ఏదన్నా
let me let me save in another workspace. Actually, custom my workspace లో యాప్ ఉన్న రిపోర్ట్స్ నుంచి మనం యాప్ ని డిజైన్ చేయలేము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏదైనా కస్టమైజ్డ్ ఇప్పుడు కొత్తగా టెస్ట్ అనే వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం కదా, అక్కడ చూసినట్లయితే క్రియేట్ యాప్ అని చెప్పి ఒక ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మై వర్క్ స్పేస్ లో ఉన్న ఈ 3 రిపోర్ట్స్ ని నేను అందులోకి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, లైక్ ఇక్కడ సేవ్ ఏ కాపీ టు టెస్ట్. ఓకే, సేవ్, దట్స్ ఇట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీరు మై టెస్ట్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే శాంపుల్ 1 అనే రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. సో ఇట్లాగే శాంపుల్ 2, శాంపుల్ 3 కూడా చేద్దామండి. సో ఈ విధంగా వర్క్ స్పేస్ నుంచి వర్క్ స్పేస్ కి మీరు రిపోర్ట్స్ అనేది మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ వర్క్ స్పేస్ టెస్ట్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకున్నాను. పొరపాటున ఏదైనా ఒక దాంట్లో చేయబోయి ఇంకో దాంట్లో చేస్తే కనుక మీరు ఈ విధంగా కూడా మూవ్ చేసుకోవచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ సేవ్ ఏ కాపీ శాంపుల్ 3. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ వర్క్ స్పేస్ లో 3 రిపోర్ట్స్ వచ్చేసినాయి. నాకు ఈ 2 అక్కర్లేదు, యాక్చువల్ నేను 2 డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. ఓకే, డిలీట్ అయిపోయినాయి. సో శాంపుల్ 1, శాంపుల్ 2, శాంపుల్ 3 మూడింటిని నేను ఒక యాప్ లో చూపిద్దాం. 3 ఒకదానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. సో ఎలాంటి కేసెస్ లో నేను యాప్ లో ఎలా రిప్రజెంట్ చేస్తానంటే క్రియేట్ యాప్ అని చెప్పి క్లిక్ చేయాలండి. సో క్రియేట్ యాప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యాప్ నేమ్ అడుగుతుంది. సో యాప్ నేమ్ వచ్చేసి టెస్ట్ అండర్ స్కోర్ సంథింగ్ లక్ష్మీ అనలిటిక్స్ అని రాశాను. డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సపోజ్ అది దేని ఎందుకని మీరు యాప్స్ దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి మీరు మీరు చెప్పచ్చు ఇక్కడ ఈజీగా. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇంటూ 1. ఓకే, నౌ ఇప్పుడు మీరు లోగో కావాలంటే ఈ యాప్ కి లోగో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ యాప్ థీమ్ మార్చుకోవచ్చు, బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ కావాలంటే ఇట్లా. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ యాప్ అనేది ఎవరెవరైతే చూడాలి మన పర్మిషన్స్ అనమాట. సో షో యాప్ పబ్లిషర్ అనమాట. సో అంటే ఈ పబ్లిషర్ అంటే మనం ఎవరైతే పబ్లిష్ చేస్తున్నామో వాళ్ళ వరకు ఈ యాప్ కనిపిస్తుంది. అలా కాకుండా మీ కాంటాక్ట్ లో ఉన్న ఎవరికైనా, సపోజ్ మీ ఆర్గనైజేషన్ లో మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సో మీ టీమ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వరకే షేర్ అవుతుంది. అలా కాకుండా గ్రూప్స్ వైజ్ గా అంటే ఓన్లీ పర్టికులర్ నేమ్ కే షేర్ అవ్వాలి, గ్రూప్స్ కే షేర్ అవ్వాలి అంటే ఆ విధంగా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను పబ్లిషర్ క్లిక్ చేసి పబ్లిష్ యాప్ చేస్తున్నా. వెన్ యూ పబ్లిష్ దిస్ యాప్ that has a large distribution, it might take little when to process. Typically the content will be available within 5 to 10 minutes, but it will take time. It can take up to 1 day. సో ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నానండి. ఇక్కడ నేను యాప్ అనేది పబ్లిష్ చేసేసాను అండ్ ఒక లింక్ కూడా జనరేట్ అయిపోయింది, చూసారా. ఓకే, అసలు ఈ యాప్ మనకి ఎట్లా కనిపిస్తుంది లైవ్ లో అని నేను చూపిస్తాను ఎట్లా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ చేస్తే ఇంకా నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూసారా, నావిగేషన్, పర్మిషన్స్. నావిగేషన్ క్లిక్ చేశానండి. ఓకే, నావిగేషన్ అంటే ఇది సైడ్ బార్ అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ అనేది డిజైన్ చేస్తున్నాం, పవర్ BI ఆల్ రిపోర్ట్స్ కలిపి. ఓకే, సో అవి మనకి ఈ వర్క్ స్పేస్ లో ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయండి. ఓకే, అండ్ శాంపుల్ 1, శాంపుల్ 2, శాంపుల్ 3 కదా. సో ఇక్కడ నేను అప్డేట్ కొట్టి ఇక్కడ మళ్ళీ లింక్ వస్తుంది, కాపీ చేసుకున్నా. అండ్ ఆ లింక్ చూద్దాం అసలు ఇందులో యాప్ ఎలా డిజైన్ అయిందో మనకు తెలుస్తుంది ఇప్పుడు. యా, హియర్ ఇట్ ఈజ్ అండి, చూసారా. సో ఇది ఒక అప్లికేషన్ అనమాట. టెస్ట్ LE అనేది ఒక అప్లికేషన్. ఇందులో ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్ లో సైడ్ బార్ లో రిపోర్ట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. క్లిక్ చేయండి, శాంపుల్ 2కి వెళ్ళిపోతుంది. క్లిక్ చేయండి, శాంపుల్ 3కి వెళ్తుంది. ఓకే, చూసినట్టయితే ఇదిగోండి శాంపుల్ 3, ఇదేమో శాంపుల్ 2 అండ్ ఇది వచ్చేసి శాంపుల్ 1. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో ఈ అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటంటే ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఒక పర్టికులర్ సపోజ్ నాది లక్ష్మీ అనలిటిక్స్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాని కిందకి 10 రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని ఒకటే డొమైన్ కిందకి ఉన్నాయి అనమాట, అంటే అన్ని ఒకటే ప్రాజెక్ట్ కి సంబంధించింది. అలాంటప్పుడు నేను 1 by 1 వాళ్ళకి చూపించే కన్నా ఒక యాప్ తయారు చేసి అన్నిటితో వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి క్లయింట్స్ కి. సో వాళ్ళే దే కెన్ చూస్ అండ్ దే కెన్ అనలైజ్. లైక్ వాళ్ళు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తారు, అంటే లైక్ డేటాలో ఇష్యూస్ ఉన్నా, టైటిల్స్ చేంజ్ చేయాలి కానీ, సో ఏదైనా మోడిఫికేషన్స్ ఎలాంటివి ఉన్నా సరే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇక్కడ ఎడిట్ చేయలేరండి కంప్లీట్. ఇప్పుడు ఓన్లీ ఈ యాప్ వల్ల ఓన్లీ జస్ట్ విజువలైజేషన్ కేనండి యాప్ అనేది.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ పర్టికులర్ కన్సర్న్ యాప్ యాక్సెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ యాప్ ని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ యాప్, సారీ, రిపోర్ట్ ని, శాంపుల్ 1 అనే రిపోర్ట్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళందరూ వాళ్ళు ఒక లింక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఎక్స్పోర్ట్ పీబీఎక్స్, పవర్ పాయింట్ కి కానీ, పీడిఎఫ్ కానీ, అనలైజ్ ఇన్ ఎక్సెల్ కానీ, సో ఈ విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా శాంపుల్ 1, శాంపుల్ 2, శాంపుల్ 3 అండ్ ఎవరెవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలో కూడా మీరు డిసైడ్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే, సో ఇది నాది రిపోర్ట్. ఇప్పుడు నాకు శాంపుల్ 2 అనే గ్రాఫ్ వద్దండి, సపోజ్ శాంపుల్ 1 వద్దు, ఎందుకంటే శాంపుల్ 1 నచ్చలేదు నాకు. సో శాంపుల్ 1 నచ్చలేదు అంటే సపోజ్ అది డమ్మీ డేటా ఉంది, మా క్లయింట్ చూడకూడదు అనుకుంటే కనుక శాంపుల్ 1 ఇక్కడ హైడ్ చేసేసుకోవాలి. లేకపోతే ఇక్కడ హైడ్ ఫ్రమ్ నావిగేషన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లిక్ చేసుకుని మీరు అప్డేట్ చేయాలి అప్పటికప్పుడు. అప్డేట్ చేయగానే ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి, అప్డేట్ అయిందో లేదో చెక్ చేయండి. చూసినట్లయితే శాంపుల్ 1 హైడ్ అయిపోయింది సార్, శాంపుల్ 2 ఉంది, శాంపుల్ 3 ఉంది, శాంపుల్ 2, శాంపుల్ 3 ఉంది. ఇప్పుడు సో నార్మల్గా మనం జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చింది. అలా కాకుండా నాకు శాంపుల్ 2లో ఇవి మాడ్యూల్స్ అనుకుంటే సబ్ మాడ్యూల్స్ కావాలి. సో అంటే శాంపుల్ 2లోకి డ్రాప్ డౌన్స్ ఉంటాయి చూసారా, అండర్ ఇది మెయిన్ పేజ్ అనుకుంటే సబ్ పేజెస్ అనేది మనకి క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి సబ్ పేజెస్ అని? సో ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే న్యూ అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ సెక్షన్, లింక్ అని చెప్పి 2 ఉంటాయి. ఓకే, సో ఈ సెక్షన్, లింక్ అనేది ఇక్కడ మీరు సపోజ్ సెక్షన్ అంటే మెయిన్ పేజ్ లెక్క, మెయిన్ పేజ్ లాగా అనమాట. లింక్ అనేది సబ్ పేజ్ లాగా. సో ఇప్పుడు నేను సెక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, న్యూ సెక్షన్ ఎల్ఏ. ఓకే, ఈ ఎల్ఏ క్రియేట్ చేసి నాకు సెక్షన్ లోకి శాంపుల్ 2 రావాలి. ఓకే, అలా అనుకుంటే నాకు సపోజ్ దీని ఫస్ట్ నావిగేషన్ కదండి, ఇది ఆర్డర్ లో పెట్టుకుందాము. సెక్షన్ మెయిన్ పైకి తీసుకెళ్ళిపోదాము. అండ్ శాంపుల్ 1 ని తీసుకెళ్దాం. శాంపుల్ 1 ఇప్పుడు షో చేసి శాంపుల్ 1 ని ఎల్ఏ కిందకి వచ్చినట్టు పెడదాం. అంటే ఇక్కడ సెక్షన్ అని ఉంటుంది ఆప్షన్, మీకు శాంపుల్ 1 మీద క్లిక్ చేయగానే ఈ సెక్షన్ లో ఇక్కడ ఎల్ఏ అని చెప్పి మీకు ఉంది క్రియేట్ చేసిన సెక్షన్. ఓకే, ఇది దాని కిందకి వెళ్ళిపోతుంది చూసారా, ఈ పేజ్ కిందకి ఇది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే డ్రాప్ డౌన్ ఆప్షన్. సేమ్ అట్లాగే దీన్ని కూడా లైక్ శాంపుల్ 3, ఇప్పుడు మనం శాంపుల్ 2 కూడా లాగేసాము. సో దీన్ని మూవ్ అప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా ఎల్ఏ కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని విడివిడిగా పెట్టేసి అండ్ ఇంకో ఆప్షన్ ఉందండి, ఇక్కడ లింక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్ గా ఈ వర్క్ స్పేస్ లో అన్ని రిపోర్ట్స్ లేవనుకోండి, సపోజ్ నాకు 10 రిపోర్ట్లు కావాలి, 9 రిపోర్ట్లు ఇందులో ఉన్నాయి, ఇంకో రిపోర్ట్ ఏమో వేరే వర్క్ స్పేస్ లో ఉంది, కానీ ఆ రిపోర్ట్ ఇందులో తీసుకురాకూడదు. మనం అట్లాంటి కేసెస్ లో ఏం చేయాలంటే దాన్ని అక్కడ వేరే వర్క్ స్పేస్ లో ఉన్న రిపోర్ట్ ని లింక్ జనరేట్ చేసి ఆ లింక్ ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేస్తే ఆ లింక్ ఇదే ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా, లేకపోతే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా, కంటెంట్ ఏరియా లాగా ఓపెన్ అవ్వాలా అని చెప్పి మనకు ఇది ఉంటుంది. ఇక్కడ కంటెంట్ ఏరియా అని చెప్పి ఓపెన్ చేసుకుంటాం మనం జనరల్ గా. అండ్ ఏ గ్రూప్ కిందకి రావాలి, ఇది ఏదైనా సెక్షన్ కిందకి వెళ్తే కనుక సపోజ్ ఎల్ఏ కిందకి రావాలంటే ఎల్ఏ కింద క్లిక్ చేసేస్తే ఎల్ఏ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా. అలా కాకుండా నార్మల్ గా బయట కనిపించాలి అంటే బయట మీరు రీనేమ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ కూడా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక యాప్ అనేది ఇట్లా ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటాం అనమాట. అప్డేట్ క్లిక్ చేసి అప్డేట్ కొట్టగానే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చూద్దాం ఎట్లా వస్తుందో. చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సైడ్ మెన్యూ చూడగానే ఎల్ఏ కిందకి శాంపుల్ 1 న్యూ లింక్ అనేది వచ్చింది. ఎందుకంటే న్యూ లింక్ కొట్టాను చూసారా, న్యూ లింక్ లో మనం లింక్ ఏం పెట్టలేదు, జస్ట్ app.powerbi.com ఉంది. అది ఇక్కడ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే అది ఆ సైట్ ఇందులో ఓపెన్ చేస్తే అవ్వదు కదా, గ్లోబల్ పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయవు. సో అండ్ ఎల్ఏ అనమాట. ఇక్కడ ఏమో శాంపుల్ 1, శాంపుల్ 3. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక యాప్ అనేది డిజైన్ చేయాలండి. సో లైక్ ఇప్పుడు రియల్ టైమ్ ఆర్గనైజేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ సో కాన్సెప్ట్. సో మీరు ఇది అవేర్గా ఉంటే కనుక మీరు ఒకవేళ సడన్ గా వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేయమన్నా మేనేజ్ చేయమన్నా యూ హ్యావ్ టు డూ దట్. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకు ఈ రిపోర్ట్ అనేది ఓన్లీ పర్టికులర్ పర్సన్కే రీచ్ అవ్వాలి. ఇక్కడ నాకు ప్రెసెంట్ అయితే నా ఒక్కడికే ఉంది యాక్సెస్. అలా కాకుండా నేను వేరే వాళ్ళకి పెడతాం అనుకోండి. సపోజ్ వేణు అని క్లిక్ చేస్తే వేణుకి సంబంధించిన ఇక్కడ వేణు@lakshmianalytics.onmicrosoft.com. ఎందుకంటే ఇతను నా ఆర్గనైజేషన్ కింద ఉన్నాడు, లైక్ నా ఆర్గనైజేషన్ కి ఒక పార్ట్ అనమాట. సో క్లిక్ చేసింది ఓన్లీ దీనికి మాత్రమే యాక్సెస్ అవ్వాలి. అలా కాకుండా ఇంకెవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. సపోజ్ సంధ్య చూసారా, సో ఎవరికైనా మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రిపోర్ట్ ని.
sorry, okay, so users and groups with access to this workspace can access this app. సో ఎవరైతే ఆ పర్టికులర్ వర్క్ స్పేస్ కి యాక్సెస్ ఉందో, లైక్ మనం యాప్ డిజైన్ చేసాం కదా, ఈ యాప్ ని ఏ వర్క్ స్పేస్ నుంచి డిజైన్ చేసాము? టెస్ట్ వర్క్ స్పేస్ నుంచి. మనం ఏవైతే పర్మిషన్స్ ఇక్కడ ఎవరెవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరికీ టెస్ట్ వర్క్ స్పేస్ యొక్క యాక్సెస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ యాప్ ని యాక్సెస్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. And different options here. Allow everyone to who has app access to. Allow all users to connect the app underlying data sets and build permission. And allow users to make reports copies. So in the చూసాను కదా ఇక్కడ make save a copy అని చెప్పి. సో అది డిజేబుల్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ అన్చెక్ చేస్తే సరిపోతుంది. అండ్ సో ఈ విధంగా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. యాప్ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది, అందులో ఉన్న రిపోర్ట్ కి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ అప్డేట్ క్లిక్ చేస్తే అవి అప్డేట్ అవుతాయి. సో ఇది యాప్ కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు ట్రై చేయండి. పవర్ బిఐ ప్రీమియం ఫ్రీ ట్రయల్ వర్షన్ యాక్టివేట్ చేసుకుని మీరు ట్రై చేసుకోవచ్చు ఎట్లా అనేది. అట్లా కాకుండా ఎంటైర్ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తే కంప్లీట్ ఎంటైర్ ఆర్గనైజేషన్ విజువల్ అయిపోతుంది అనమాట. ఈ పర్టికులర్ యాక్సెస్ అనేది యాప్ అనేది జనరల్గా ఇచ్చారు, స్పెసిఫిక్ ఇండివిజువల్స్ తోనే చేస్తారు. సో మెయిన్ కాన్సెప్ట్ అండి అది నేను యాక్చువల్లీ చెప్పదలుచుకునేది. అండ్ సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు కాన్సెప్ట్స్ కవర్ అయినవి. సెకండ్ రీఫ్రెష్ చేసి సో ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ మనం టెస్ట్ యాప్స్ అంటే ఏంటి, యాప్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము రిపోర్ట్స్ యూజ్ చేసి, అండ్ డేటా సెట్స్ అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి మనం చూసాము. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఒక వర్క్ స్పేస్ డేటా సెట్కి వెళ్తున్నానండి. ఇక్కడ చూస్తే మై వర్క్ స్పేస్ లో ఆల్ కంటెంట్ డేటా సెట్స్ అండ్ ఫ్లోస్. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో బట్ అయినా ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ కంటెంట్ అంటే రిపోర్ట్స్ అండి. ఇక్కడ ఆల్ అంటే రెండు కలిపి వస్తాయి, కంటెంట్ డేటా సెట్స్ కలిపి వస్తాయి. బ్లూ కలర్ లో ఉండేవి కంటెంట్స్ అంటే రిపోర్ట్స్ అంటాము. డేటా సెట్స్ అంటే కనుక ఆరెంజ్ కలర్ లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు డేటా సెట్స్ కి రిపోర్ట్స్ కి డిఫరెన్స్ తెలిసిందా? లైక్ రిపోర్ట్స్ అంటే డేటా సెట్స్ నుంచి తీసుకున్న డేటాతో మనం రిపోర్ట్స్ విజువలైజ్ చేస్తాం. ఓకే. అండ్ డేటా సెట్స్ అంటే ఏదైతే డేటా సోర్స్ ఉందో, ఎక్సెల్ కానీ వేరే డేటాబేస్ కానీ, ఆ డేటాబేస్ కి సంబంధించిన డేటా మొత్తం డేటా సెట్స్ లో ఉంటుంది. ఒక డేటా సెట్స్ తో మల్టిపుల్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఒక రిపోర్ట్ తో మల్టిపుల్ డేటా సెట్స్ అనేది రావాలి, ఎందుకంటే అది మీకు డెస్క్టాప్ లో వస్తాయి. సో లైక్ ఎట్లా అంటే నేను ఒక రిపోర్ట్ అదే ఐ మీన్ శాంపుల్ 1 అని ఉంది, దానికి నేను ఒక 5 డేటాబేసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటే ఏముంది ప్రాబ్లం లేదు, మీరు నంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా తీసుకుని ఒక రిపోర్ట్ విజువలైజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ తీసుకున్న మీరు ప్రతి డేటా సెట్ ఐ మీన్ 5 డేటా సెట్ తీసుకుంటే కనుక 5 డేటా సెట్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 5 కూడా ఇందులో కనిపించవు, అవన్నీ ఒకటగానే కనిపిస్తాయి డేటా సెట్స్ లో. ఓకే. సో మీరు 100 డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకున్నా కూడా అవన్నీ ఒక డేటా సెట్ కిందకే కన్సిడర్ అవుతుంది అదనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఈ విధంగా అనమాట. అండ్ ఈ విధంగా యాప్స్ లైక్ అప్లికేషన్ అనేది డిజైన్ చేస్తాము. అండ్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ అని చెప్పి మీకు ఒక కాన్సెప్ట్ మీకు లాస్ట్ టైం చెప్పాను ఒక లాస్ట్ వీడియోలో. సో ఈ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ వచ్చేసి క్రియేట్ పైప్ లైన్. చూడండి, స్టార్ట్ బై క్రియేటింగ్ ద పైప్ లైన్ యూ విల్ యూస్ ఫర్ మేనేజింగ్ అండ్ డిప్లాయింగ్ ద వర్క్ స్పేస్ కంటెంట్. సో ఏదైతే మీరు రిపోర్ట్స్ ని డిప్లాయ్ చేస్తున్నారో సో దాన్ని ఆటోమేటెడ్ గా మీరు డిప్లాయ్ చేయగలరు అనమాట. సో రిపోర్ట్స్ ని ఆటోమేటిక్ గా మనం వర్క్ స్పేస్ లోకి పుష్ అయిపోవాలి. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ యువర్ వర్క్ స్పేస్ అండ్ అసైన్ టు ఏ డిప్లాయ్మెంట్ స్టేజ్. సో మనం ఒక డిప్లాయ్మెంట్ స్టేజ్ కనుక ఒక వర్క్ స్పేస్ కి అసైన్ చేస్తే అది ఫస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ నుండి టెస్ట్ స్టేజ్కి వెళ్తుంది, టెస్ట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ నేను క్రియేట్ పైప్ లైన్ లెటర్స్, ఇది యాక్చువల్లీ నాకు అంత ఐడియా లేదు, బట్ ఐ కెన్ జస్ట్ గివ్ ఏ గ్లాన్స్ టు యూ. యా. సో ఇక్కడ నేను ఒక డిప్లాయ్మెంట్ ఇవ్వండి చూసారా, డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ లో ఒక డిప్లాయ్మెంట్ స్టేజ్ ఉంది, టెస్ట్ స్టేజ్ ఉంది, ప్రొడక్షన్ స్టేజ్ ఉంది. సో ఈ 3 కామన్ స్టేజెస్ ఇన్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ అండి. సో ఇప్పుడు ఎటువంటి స్మాల్ ఆర్గనైజేషన్ అయితే ఫస్ట్ డెవలప్ చేయాలి, తర్వాత టెస్ట్ చేయాలి, తర్వాత ప్రొడక్షన్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఒక వర్క్ స్పేస్ ఇస్తున్నాను డెవలప్మెంట్ స్టేజ్ లో. సపోజ్ టెస్ట్ అనే వర్క్ స్పేస్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందనుకోండి, అసైన్ చేశాను ఇక్కడ. సో వన్స్ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది, దీన్ని ఇది కంప్లీట్ అయిపోయింది, నేను టెస్ట్ స్టేజ్ వాళ్ళకి పంపించాలి. ఓకే. డిప్లాయ్మెంట్ టు టెస్ట్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ డిప్లాయ్మెంట్ స్టేజ్ నుండి టెస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడండి,
డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఒక పర్సన్ అనేది ఉండాలి. సో ఎవరైతే కంప్లీట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్ట్‌కి పంపించాలనుకుంటున్నారో వాళ్ళు డిప్లాయ్ కొడితే నోటిఫికేషన్ అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి వెళ్తుంది. ఇదిగోండి అన్‌అసైన్ సపోజ్ వర్క్ స్పేస్ యాక్సెస్ ఉంది చూసారా? సో ఈ వర్క్ స్పేస్ యాక్సెస్ ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్ యాక్సెస్‌ని పర్సన్స్‌కి ఇలా వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చి వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పొచ్చనమాట. ఈ విధంగా మీరు ఈ పర్టిక్యులర్ రిపోర్ట్‌ని టెస్ట్ చేయాలి. అండ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్‌లోకి పంపించండి. ఓకే. సో వన్స్ ఇది గనక ప్రొడక్షన్‌లోకి వెళ్తే కంప్లీట్ లైక్ డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ మొత్తం డిప్లాయ్మెంట్ అంతా అయిపోయినట్టు అన్నమాట. సో లాగా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్. ఇది రీసెంట్ గా డెవలప్ చేసిన ఫీచర్. సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే డెవలప్ చేసిన రిపోర్ట్ ని టెస్ట్ చేయడం, టెస్ట్ చేసిన రిపోర్ట్ ని ప్రొడక్షన్ లో పంపించడం. సో ఇది కంప్లీట్ గా ఇది వచ్చేసి ఒక లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నమాట. సో లైక్ ఎవరైనా మీకు ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్స్ లో అడుగుతూ ఉంటారు సింపుల్ గా. సో హౌ కెన్ యూ వాట్ ఈస్ యువర్ స్ట్రక్చర్, వాట్ ఈస్ యువర్ స్కీమా టు డెవలప్ ఎ రిపోర్ట్ అండ్ డిప్లాయ్ ఇన్ ఏ సర్వర్ అంటే, సో you have to develop the particular report in the desktop, and once that development is done I need to use the deployment pipelines to go to the test environment, and once the test is also done then we have to move it to production. So based on that you have to tell, అండ్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈ విధంగా మీరు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది లైక్ యూజ్ చేయొచ్చు. సో ఇదంతా ట్రాకింగ్ పర్పస్ అనమాట. ఒక పర్టికులర్ వర్క్ స్పేస్ ని ట్రాక్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మీరు డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ కాన్సెప్ట్ మీకు ఇంకా ఒకసారి R&D చేయండి ఒకసారి దీని మీద ఇంకా డెప్త్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇదండి టోటల్ గా కనిపించేది ఫీచర్స్ అన్ని. సో మీరు కనుక అడ్మిన్ అయితే ఎవరెవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఏ వర్క్ స్పేస్ కి, సపోజ్ నాకు నేను ఈ టెస్ట్ వర్క్ స్పేస్ ఉంది కదా, టెస్ట్ వర్క్ స్పేస్ ని ఓకే చూసారు ఇక్కడ మూడు వర్క్ స్పేస్ గా క్రియేట్ అయిపోయినాయి. ఓకే, వన్ ఈజ్ డెవలప్మెంట్, వన్ ఈజ్ ప్రొడక్షన్, వన్ ఈజ్ టెస్ట్. అంటే మన దగ్గర ఉన్నది ఒకటే వర్క్ స్పేస్ ఇందాక టెస్ట్ వర్క్ స్పేస్. సో దీనివల్ల నాకు ఇంకోటి తెలిసింది, యాక్చువల్లీ నాకు అంత ఐడియా రాలేదు ఇప్పుడు. సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ లో ఒకటి మనం ఏదైతే సపోజ్ మనం టెస్ట్ నుంచి డెవలప్మెంట్ ప్రొడక్షన్ కి, టెస్ట్ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నాం డెవలప్మెంట్ నుంచి టెస్ట్ కి, అది మనం చేసిన ప్రతి పని ఇక్కడ ఒక వర్క్ స్పేస్ లో క్రియేట్ అయిపోయింది చూసినట్లయితే ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ నేను నా రిపోర్ట్ ని ఇక్కడ డెవలప్ చేసి టెస్ట్ చేస్తే ఒక దీనికి రెప్లికా ఒకటి క్రియేట్ అయిపోయింది, టెస్ట్ ఇన్స్టెన్స్ అనమాట. టెస్ట్ కోసం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని ప్రొడక్షన్ లో మూవ్ చేశాను. ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్షన్ వర్క్ స్పేస్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, మనం ఏం చేయగలం. సో ఈ విధంగా అంటే ఇలా కూడా మనం ఒక ప్రాసెస్ ని ఆటోమేట్ చేసి వర్క్ స్పేస్ మనం ఓన్ గా క్రియేట్ చేయకుండా పవర్ బిఐ అని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పాల్సింది యాక్సెస్ అనమాట, వర్క్ స్పేస్ కి యాక్సెస్. సపోజ్ ప్రొడక్షన్ యాక్సెస్ ఎవరికి ఉండదు కదా, సో ప్రొడక్షన్ నుంచి వస్తాను. సపోజ్ ఇక్కడ మీరు ప్రొడక్షన్ చూసినట్లయితే ప్రొడక్షన్ యాక్సెస్ ఓన్లీ అడ్మిన్ కే ఉంటుందండి, నార్మల్ యూజర్స్ ఉండదు అనమాట. ఓకే, అలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ మీరు ఇది మెయిన్ వర్క్ స్పేస్. సపోజ్ పేరెంట్ వర్క్ స్పేస్ కి వెళ్ళాలండి, మనం ఏదైతే డెవలప్మెంట్ స్టేజ్ ఉందో ఆ వర్క్ స్పేస్ కి వెళ్ళి ఇక్కడ యాక్సెస్ అని చెప్పి 2 బటన్స్ ఉన్నాయి. సో ఈ యాక్సెస్ వచ్చేసి ఎవరెవరికైతే యాక్సెస్ ఇస్తాము, టెస్ట్ యాక్సెస్ అనమాట. ఇది చూసారా, టెస్ట్ అని చెప్పి రాసింది మామూలు టెస్ట్ యాక్సెస్, ఇవాళ టెస్ట్ వర్క్ స్పేస్ యొక్క యాక్సెస్. నేను వేణు అతనికి నేను యాక్సెస్ ఇస్తున్నాను అనమాట. అతను కాంట్రిబ్యూటరా, మెంబరా, అడ్మినా, వ్యూయరా. అడ్మిన్ అని చెప్పి తను ఒక మీ రోజుకి అంటే మీరు ఒక అడ్మిన్ అయ్యి ఉండి మీకు తగ్గట్టుగా ఉంటే కనుక తన అడ్మిన్, లేకపోతే కాంట్రిబ్యూటర్, లేకపోతే ఓన్లీ వ్యూయింగ్ చేయాలనుకుంటే కనుక కొంచెం ఎనీ మోడిఫికేషన్ చేయకుండా జస్ట్ వ్యూయర్ అనమాట. టెస్టర్స్ అనుకోండి ఓన్లీ మనం వ్యూయింగ్ ఇస్తాం అనమాట. సో ఓన్లీ చూడడానికి వాళ్ళు చూసి టెస్ట్ చేస్తారు. ఓకే అండ్ యాడ్. సో చూసారు ఇక్కడ పర్సన్ యాడ్ అయిపోయారు. అండ్ ఈ వర్క్ స్పేస్ ఇప్పుడు యాక్సెస్ నాకే కాదు వేణు గారికి కూడా ఉంటుంది అట్లా అనమాట. అండ్ సో 2 ఒకటేనండి, నాకు తెలిసి ఇక్కడ 2గా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా అండి. అండ్ అది ఈ విధంగా మీరు యాక్సెస్ అనేది పర్టికులర్ వర్క్ స్పేస్ ఇచ్చుకోవచ్చు. వర్క్ స్పేస్ కే కాదండి, రిపోర్ట్స్ కూడా
సపోజ్ ఒక రిపోర్ట్కి యాక్సెస్, ఇప్పుడు మేనేజ్ పర్మిషన్స్ క్లిక్ చేస్తే పర్టికులర్ రిపోర్ట్ని వేరే వాళ్ళకి యాక్సెస్ చేయాలి అంటే కనుక వాళ్ళ మెయిల్ ఐడి క్లిక్ చేస్తే ఆ రిపోర్ట్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఈ విధంగా మీరు వర్క్ రిపోర్ట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, లైక్ షెడ్యూల్ రిఫ్రెష్ గురించి. సో షెడ్యూల్ రిఫ్రెష్ లో గేట్వే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు ఇంకా వీడియో చేయలేదండి, నేను అది చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో లైక్ ప్రెసెంట్ అయితే, బట్ వన్స్ గేట్వే అంటే మనం ఇప్పుడు ఆన్ ప్రిమైస్ గేట్వేస్ అని ఉంటాయండి. సో షెడ్యూల్ రిఫ్రెష్ కానీ డేటాబేస్ ని రిఫ్రెష్ చేయాలన్నా ఆటోమేటిక్ గా ఏదైనా పర్టికులర్ సోర్స్ పైన రిఫ్రెష్ చేయాలి అంటే మనం గేట్వేస్ యూజ్ చేస్తాం, ఆన్ ప్రిమైస్ గేట్వేస్ ని. ఆ గేట్వేస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, అది కూడా ఒక అప్లికేషన్ అండి. గేట్వే ఇన్స్టాలేషన్ అనేది 24/7 ఎక్కడైతే సర్వర్ రన్ అవుతుందో విండోస్ సర్వర్ అక్కడే ఇన్స్టాల్ చేయాలి. మీరు లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మీది 24/7 ఉన్నది కదా, సమ్ టైమ్స్ ఆఫ్ మీరు షట్ డౌన్ చేస్తారు వర్క్ అయిపోయిన తర్వాత. అప్పుడు మీరు ఒకవేళ షెడ్యూల్ రిఫ్రెష్ పెట్టినా కూడా అది కనెక్షన్ అనేది లాస్ అయిపోతుంది మీరు ఎప్పుడైతే షట్ డౌన్ చేశారో. సో అప్పుడు షెడ్యూల్ రిఫ్రెష్ కూడా అవ్వదు. అలాంటి కేసెస్ లో సర్వర్ ని యూస్ చేసుకుని 24/7 ఏదైతే రన్ అవుతుందో అందులో గేట్వే ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ నుంచి గేట్వే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్ గా మన రియల్ టైమ్ లో రిఫ్రెష్ అయ్యేటట్టుగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సేమ్ కేవలం దీనికోసం డేటా బేస్ రిఫ్రెష్ కోసం నేను వీడియో చేస్తానండి. సో ఐ విల్ షేర్ దట్ సోన్. So this is how the complete server things works, and so like you can also try with that. So you can enter the data manually here and you can try. And suppose you want use first one as headers. Suppose first మనం కాలమ్ నేమ్ ఇచ్చుకోండి, సీరియల్ నెంబర్, నెక్స్ట్ ప్లస్ సింబల్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాలమ్ 2 వచ్చేసి సపోజ్ నేమ్, ఇక్కడ మీరు వాల్యూస్ ఇచ్చుకోండి, ఎన్ని రోజు అయినా అన్ని రోజు. టేబుల్ నేమ్ ఇక్కడ రాసుకొని, సో ఇక్కడ మీ ఫస్ట్ రోజుని హెడర్స్ గా పెట్టుకుంటా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే కనుక యూజ్ హెడర్స్ యాజ్ ఫస్ట్ రో. సో మీరేం చేయకండి, నార్మల్గా ఇట్లా చేసేసి ఆటో క్రియేట్ రిపోర్ట్ క్లిక్ చేయగానే ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లైక్ రిపోర్ట్ అంటే జస్ట్ ఒక బేసిక్ గా ఫీల్డ్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. చూసారా, కుడ్ నాట్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ విజువల్స్, ట్రై టు సెలెక్ట్ మోర్ డేటా చేంజింగ్ యువర్ సెర్చ్. ఎందుకంటే మనం డేటా ఎంటర్ చేయలేదు కదా ఇక్కడ, మనం ఒకటి ఎంటీ కాలమ్స్ పెట్టాం కాబట్టి అందుకని అది అట్లా చూపిస్తుంది వార్నింగ్. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చండి. ఇక్కడికి వచ్చి ఎడిట్ లోకి వెళ్తే collapse, duplicate this page, visual interactions. ఓకేనండి, ఫస్ట్ ఐ థింక్ మీరు డేటా ఎంటర్ చేసేటప్పుడు కంప్లీట్ డేటా అనేది మీరు ఎంటర్ చేసుకుని చూసుకుని అప్పుడు లోడ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత వన్స్ లోడ్ చేసిన తర్వాత బ్యాక్ రావట్లేదు అదండి. సో ఈ విధంగా మీరు సర్వర్ ని చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు అడ్మిన్ అయితే కనుక ఇక్కడ అడ్మిన్ పోర్టల్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే చూసారు ఇక్కడ దాన్ని డౌన్లోడ్స్ జస్ట్ హోవర్ చేయగానే డెస్క్టాప్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా గేట్వే నేను చెప్పాను చూసారా, ఆన్ ప్రిమైస్ గేట్వేస్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి ఇక్కడ. పవర్ బిఐ మొబైల్లో అప్లికేషన్ ఉంటుంది, ఆ మొబైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సెట్టింగ్స్ లో ఇక్కడ నేను అడ్మిన్ పోర్టల్ క్లిక్ చేశాను, డిఫరెంట్ ఫీచర్స్ ఎనేబుల్ అయినాయి చూసారు ఇక్కడ. ఇవన్నీ మీరు కంప్లీట్ యువర్ ఆర్గనైజేషన్ మేనేజ్ చేసుకునే ఫీచర్స్ అనమాట. టెనెంట్ సెట్టింగ్స్ అంటే మీరు అడ్మిన్, సో మీ కింద ఉన్న ఎవరైతే టెనెంట్స్ ఉంటారో అంటే యూజర్స్ ఉంటారో వాళ్ళ సంబంధించిన విజువల్స్ ఎవరైతే యాక్సెస్ చేస్తారో వాళ్ళ వరకు. సపోజ్ ఇక్కడ చూస్తే క్రియేట్ న్యూ వర్క్ స్పేసెస్, ఎవరు క్రియేట్ చేస్తారు న్యూ వర్క్ స్పేసెస్? అడ్మిన్ క్రియేట్ చేస్తారు. అలా కాకుండా పర్టికులర్ గ్రూప్స్ మాత్రమే క్రియేట్ చేసినట్లుగా. సో గ్రూప్స్ కదా, ఐ థింక్ ఆర్గనైజేషన్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయండి. సో ఆ గ్రూప్స్ ని మాత్రమే వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయగలిగేలా మనం పెట్టుకోవచ్చు. కాకుండా ఎంటైర్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. అండ్ ఇంకో ఆప్షన్ ఉంటుంది కూడా, పబ్లిష్ టు వెబ్ అని. ఎవరు పడితే వాళ్ళు పబ్లిష్ టు వెబ్ క్లిక్ చేయడానికి స్కోప్ లేదండి. సో ఇక్కడ మీరు ఎనేబుల్ చేసిన ఆప్షన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరైతే పబ్లిష్ టు వెబ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు వాళ్ళ వరకే కోడ్స్ అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఓన్లీ ఎలో ఎగ్జిస్టింగ్ కోడ్స్ అని ఉన్నాం. ఓకే, స్పెసిఫిక్ గ్రూప్స్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్. I think these groups will be created by admin and గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేయాలని ఐడియా లేదు యాక్చువల్లీ.
లెట్ us see. చూడండి నేను పబ్లిష్ టు వెబ్ అనేది డిజేబుల్ చేసి అప్లై చేస్తున్నాను అనుకోండి. సపోజ్ నేను ఒక రిపోర్ట్ అనేది టెస్ట్, ఓకే, ఇప్పుడు దీన్ని నేను దీని నుంచి మనం రిపోర్ట్ లింక్ జనరేట్ చేయడానికి ట్రై చేసాం. నేను యాక్చువల్లీ అక్కడ ఆఫ్ చేశాను, చూద్దాం ఏమొస్తుందని. ఓకే, ఇక్కడ అసలు చూసారా లింక్ అనేది జనరేట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం అక్కడ ఆఫ్ చేశాం కదా. సో అందుకని లెట్స్ గో బ్యాక్ వచ్చి పబ్లిష్ టు వెబ్ ఎనేబుల్ చేసి చూద్దాము. అలో ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కోర్స్ ఆఫ్ ఫ్లై. సరే, కాంటాక్ట్ యువర్ అడ్మిన్ టు ఎనేబుల్ ద ఎంబెడ్ కోడ్ క్రియేషన్. ఇందాక నేను ఓన్లీ ఎగ్జిస్టింగ్ కోడ్స్ కొట్టినాను, సో అందుకని అట్లా వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ అడ్మిన్ కంట్రోల్లోకి వెళ్ళి టెనెంట్ సెట్టింగ్స్ లో పబ్లిష్ టు వెబ్, ఎంటైర్ ఆర్గనైజేషన్, ఎలా ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కోడ్స్ అప్లై. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హోమ్, let's click on workspace, test workspace. దీనికి నేను యాక్సెస్ ఇవ్వలేదేమో అనుకుంటున్నాను. యా, సో ఇప్పుడు ఇచ్చాను చూసారా, మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ కొడితే మళ్ళీ వచ్చింది. సో ఈ విధంగా మీరు కోడ్ కూడా కోడ్ జనరేట్ చేసిన పర్మిషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో అట్లా. సో బేసికల్లీ ఇది కంప్లీట్ సర్వర్ సైడ్ వీడియో అండి. సో డేటా రీఫ్రెషింగ్ సంబంధించిన వీడియో నేను ఐ విల్ అప్లోడ్ సెపరేట్, ఐ విల్ డూ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, పర్సనల్ కూడా థింక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.